ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తల రాతను మార్చుకో. మన అన్వర్ సారు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా. ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తల రాతను మార్చుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ అకాడమీ. సార్, ఈ పోటీ పరీక్షల్లో మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఒక ఎక్స్పెక్టెడ్ అంశాల ద్వారా అయాన్ సార్ ఆధ్వర్యంలో మేము ముందుకు వస్తున్నాం. ఇన్ని రోజులు చాలా చదువుకున్నాం సార్. ఎగ్జామ్లో ఏ టైపులో బిట్ అడగొచ్చు, ఏ బిట్లపై ఫోకస్ చేయొచ్చు, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ పోటీ పరీక్షలో నేను ఒక విజేతగా నిలబెట్టాలి, రేపటి సమాజంలో ఒక ఆఫీసర్, ఒక ఎస్ఐగా నువ్వు ఉండాలనే ఒక లక్ష్యంతోనే మా అయాన్ అకాడమీ మీ ముందుకు వస్తుంది. మన క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. టోటల్ ఏనం సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయండి సార్. ఇక్కడ నుంచి ఒక ఏప్రిల్ కరెంట్ అఫైర్స్కి ఎంటర్ అయినాం సార్. ఈ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ సార్ ఇక్కడ చూడగానే మనం ఈజీ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఏప్రిల్ 25th అంటే సార్ ఇది ప్రధానంగా ఒక ఏప్రిల్ 25th సార్. ఇది ఏప్రిల్ 25వ తేదీ అంతర్జాతీయ మలేరియా రోజు సార్. ఇక్కడ మరి అంతర్జాతీయ మలేరియా రోజు ఏప్రిల్ 25th సార్. మనకు కావలసిన ఆన్సర్ సార్ ఇక్కడ ఏప్రిల్ 24వ తేదీ ఒక 1992 సార్. ఇక్కడ ఏప్రిల్ 24వ తేదీన 73వ రాజ్యాంగ సవరణ, ఈ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజు సార్. ఇది 2010 నుండి ఏప్రిల్ 24th భారత ప్రభుత్వం జాతీయ గ్రామ పంచాయతీ రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్, ఏప్రిల్ 24వ తేదీ. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ భారతదేశంలో ఒక ప్రజలను కూడా అంటే రాజకీయంగా చైతన్యవంతం చేయాలని చెప్పి ఆనాడే ప్రాచీన భారతదేశంలో
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు సార్ అంటే చోళులు స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్లు మొదటి పరాంతక చోళుడు వేయించిన ఉత్తర మేరుర శాసనం ద్వారా తెలుస్తున్నది. అదేవిధంగా సార్ ఆధునిక భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి లార్డ్ రిపన్. ఆధునిక స్వపరిపాలన పితామహుడైన స్థానిక సంస్థల పితామహుడు. ఒక రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు 73 రాజ్యాంగ సవరణ 74 రాజ్యాంగ సవరణ ఫెయిల్యూర్ అయిపోయినాయి. పివి నరసింహారావు ప్రధానికి వచ్చిన తర్వాత ఈ యొక్క 73 రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది సార్. ఈ దేశంలో పంచాయతీరాజ్ విధానాన్ని అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రం అంటే రాజస్థాన్, రెండోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్. ఒక 2022 సంవత్సరం ఏప్రిల్ 24 నాడు జాతీయ గ్రామ పంచాయతీ రోజు సందర్భంగా ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్లో పల్లి అనే గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దేశంలో తొలిసారిగా 6 గ్రామ ప్రజలు నిర్మించుకున్న సోలార్ పవర్ ప్లాంట్ని కూడా మోడీ ప్రారంభించారు. రేపు కరెంట్ జనరల్ జిఎస్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన 2022 ఏప్రిల్ 24 నాడు నరేంద్ర మోడీ ఏ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇలా రేపు మీకు పోటీ పరీక్షలో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే సార్. ఇక్కడ అంతర్జాతీయ మేధో సంపత్తి రోజు. అంతర్జాతీయ మేధో సంపత్తి రోజు అంటే ఏప్రిల్ 24 సార్. ఏప్రిల్ 23 సార్ ఇక్కడ ఈరోజు ప్రధానంగా అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషా రోజు. అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషా రోజు ఏప్రిల్ 23. ఇదే రోజున సోక్రటిస్ ఇదే రోజున షేక్స్పియర్ జన్మించింది ఇదే రోజున, షేక్స్పియర్ చనిపోయింది కూడా ఇదే రోజున. ఈ రోజున అంటే అంతర్జాతీయ మేధో అంటే అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషా రోజుగా పిలుస్తున్నారు. ఒక ఏప్రిల్ 22 సార్ ఇది అంతర్జాతీయ ధరిత్రి రోజు, భూమి పుట్టుక రోజు. ఈసారి ఏప్రిల్ 22 అంతర్జాతీయ ధరిత్రి రోజు యొక్క థీమ్ సార్ మన భూమి మీద పెట్టుబడులు పెట్టండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 25 సార్ ఇది అంతర్జాతీయ మలేరియా వ్యాధి నిర్మూలన రోజు సార్. ఆన్సర్ ఏప్రిల్ 24 సార్. ఇది ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా ఇది సార్ ఆన్సర్. కన్ఫ్యూజ్ కాదు సార్. 4 మల్టిపుల్ ఛాయిస్లు ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు పెట్టి క్యాచ్ చేయాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లిస్ట్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో అమెరికా 1వ స్థానం ఉంటే భారతదేశం మేధో సంపత్తి జాబితాలో భారత్ ఇక్కడ 43వ స్థానం ఉంది సార్. ఇక్కడ ఒక ప్రపంచంలో మేధో సంపత్తి జాబితాలో మన స్థానం ఇక్కడ 43వ స్థానం సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఎలా అడిగినా బిట్టు మనం ఈజీ క్యాచ్. ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేస్తే బిట్టు అంత గుర్తుండిపోతుంది సార్. అందరు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు సార్, కానీ బిట్టు ఏ టైప్లో అడిగినా, ఏ రకంగా అడిగినా, ఏ విధంగా అడిగినా నీకు క్యాచ్ చేయాలి సార్. కాబట్టి ఈసారి ఒక విజేతగా నేను చూడాలి, ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలని లక్ష్యంతోనే, ఏదో ఒక జాబ్ తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎక్స్పెక్టెడ్ అంశాల ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే 2028 వరకు ఉండవు సార్. అతిపెద్ద భారీ నోటిఫికేషన్ సార్. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటీలో నువ్వు నిలబడితే
ఏదో రోజు ఒక విజేతగా నువ్వు తిరిగి తప్పక వెళ్ళగలుగుతావు. దానికోసం వెయిట్ చేయాలి, దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. అందుకే నీ ప్రిపరేషన్ బలంగా ఉండాలి సార్. ఇక్కడ ప్రధానంగా ఒక ఏప్రిల్ 22 సార్, ఇది ఎర్త్ డే. ఏప్రిల్ 22వ తేదీ ఎర్త్ డే సార్, భూమి పుట్టుక రోజు లేదా అంతర్జాతీయ ధరిత్రి రోజు. ఇలా భూమి మీద వస్తున్నాక భయంకరమైన మార్పులు సార్ ఇవి. కార్బన్ మొనాక్సైడ్ లాంటి విష పదార్థాలు, ఈ కార్బన్ మొనాక్సైడ్ లాంటి యొక్క విష పదార్థాలను తగ్గిస్తూ ఒక పర్యావరణ రంగం పరిరక్షణ కోసం ఉద్యమించాలి. ఈ భూతల్లిని కాపాడుకోవాలి, ఈ భూతల్లిని సంరక్షించాలని చెప్పి 1972 ఇయర్ నుండి దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే, భూమి పుట్టుక రోజు సార్. మన జాతులను సంరక్షించండినా, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండినా, మన భూమిని పునరుద్ధరించండినా, మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి, మన గ్రహంలో పెట్టుబడులు పెట్టండి. వస్తున్న యొక్క భయంకరమైన జబ్బులకు కావాల్సిన కార్బన్ విష పదార్థాలు నిర్మూలించాలంటే పర్యావరణ రంగాన్ని పరిరక్షించండి, మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి. ఈ అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, ఒక మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్కర్పిన్ జలాంతర్గామి, ఈ స్కర్పిన్ జలాంతర్గామి సార్, ఇక్కడ ఈ స్కర్పిన్ జలాంతర్గామి యొక్క స్కర్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా, మోడల్ ఆధారంగా సార్ ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాంతర్గామిలు ఐఎన్ఎస్ కరుణ సార్, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వాగీషిర్ సార్. ఇక్కడ వాగీషిర్ సార్. కల్వరి అంటే హిందూ మహాసముద్రంలో భయంకరమైన చేప, టైగర్ షార్క్. మలయాళం ప్రజలు దీన్ని కల్వరి అని పిలుస్తుంటారు, టైగర్ షార్క్. ఐఎన్ఎస్ కరెంజ్ సార్, రీప్లేస్మెంట్లో నిర్మించిన జలాంతర్గామి. ఐఎన్ఎస్ వాగీర్ సార్, సముద్రం ఇసుక అడుగు ఒడ్డున ఉండే యొక్క శాండ్ ఫిష్ను వాగీర్ అని పిలుస్తారు సార్. ఐఎన్ఎస్ ఇది కండేరి, ఐఎన్ఎస్ కండేరి సార్ ఇక్కడ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఆన్సరు ఎగ్జామినరు ఏ టైపులో ఎలా ఇచ్చినా ఈజీగా మీరు పెట్టి క్యాచ్ చేయాలి. అంటే ఇటీవల భారత నావిక దళం ప్రారంభించిన ప్రాజెక్టు 75 కింద స్కర్పిన్ తరగతిలోని 6వ మరియు చివరి జలాంతర్గామి పేరేమిటి? వాగీషిర్ సార్. ఇక్కడ వాగీషిర్ ఒక ముంబై నౌకా నిర్మాణ కేంద్రంలో మజ్గౌ డాకులో నిర్మించిన జలాంతర్గామిలు సార్ ఇవి. ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్. భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఈ దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సార్ ఇది ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర. ఆన్సర్. ఈ దేశంలో నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని అస్సాంలో నిర్మిస్తున్నారు. హేమంత్ బిశ్వేశ్వర్ శర్మ సీఎం, జగదీష్ ముఖి గవర్నర్,
126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కజిరంగా నేషనల్ పార్కు ఖడ్గమృగాలకు ప్రసిద్ధిగాంచింది. ఇది కూడా ఇక్కడ ఉంది. ది కాఫీ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక, ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే అస్సాం సార్. ఈ మధ్యన సరే ఇక్కడ మహారాష్ట్రం ముంబై రేపు 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గర పదార్థాలు సాధించే దిశగా ముందుకు పోవాలని చెప్పి ఇలా ముంబై నగర కమిషనర్ ప్రకటించుకున్న సంఘటన సార్. తెలంగాణ సార్ ఈ దేశంలో తొలి రాక్ మ్యూజియం, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాక్ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాదులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ దేశంలో తొలిసారిగా మధ్యవర్తిత్వ న్యాయవాద సెంటర్ను గచ్చిబౌలిలో ఐక్య సెంటర్ దగ్గర నిర్మిస్తున్నారు. సిక్కిం సార్ ఈ దేశంలో ఎత్తైన పర్వత శిఖరం K2 ఇక్కడ అంటే కాంచనగంగా ఇక్కడే ఉంది. గతంలో K2 శిఖరం ఉండే కార్గిల్ యుద్ధం సమయంలో పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది K2. ఇవాళ ఇండియాలో ఎత్తైంది కాంచనగంగా. ఈ దేశంలో పూర్తిగా సేంద్రియ ఎరువుల్ని వినియోగిస్తున్న రాష్ట్రం కూడా సిక్కిమే. త్రిపుర సార్ ఇక్కడ విప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర యొక్క సీఎం సార్. త్రిపుర గతంలో సీఎం ఉండే. ఈ మధ్యన త్రిపుర అసెంబ్లీ స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు. త్రిపుర ఎమ్మెల్యేలు సార్ ఇక్కడ ఎమ్మెల్యేస్ ఇక్కడ 60 మంది ఉంటారు. సిక్కిం 32 సార్. ఈ దేశంలోని తక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన యొక్క రాష్ట్రం సిక్కిం. తెలంగాణలో 117 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు. ఈ భారతదేశంలో ఒక హైడ్రోజన్ ఇంధనం సోలార్ ఇంధనంతో నడుస్తున్న మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఈ దేశంలో తొలి సోలార్ విద్యుత్తో నడుస్తున్న ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిన్. ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే హమీద్. ఈ హమీద్ ఎయిర్పోర్ట్ సార్ ఇది ఖతార్లో ఉంటుంది, ఖతార్ కంట్రీలో సార్. 3 రోజుల పాటు స్మార్ట్ సిటీస్ స్మార్ట్ అర్బనైజేషన్ సదస్సు. ఏంటి సార్ అంటే 2015 సంవత్సరంలో ఈ దేశంలో 100 నగరాలను ఒక ఆకర్షణీయమైన నగరాలుగా రూపొందించాలి, ఒక స్మార్ట్ సిటీస్గా రూపొందించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ ప్రాంతాల డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతోనే ఒక స్మార్ట్ సిటీస్ యొక్క సదస్సు ఎక్కడ జరిగించారంటే సూరత్లో నిర్వహించారు. ఈ దేశంలో తొలి ఒక వేగవంతమైన రైలు సార్, బుల్లెట్ రైల్ స్టేషన్ కూడా ఇక్కడే పూర్తి కాబోతుంది. రైల్వే స్టేషన్ బుల్లెట్ రైల్ మార్గం ముంబై టు అహ్మదాబాద్ నగరాల మధ్య. కానీ బుల్లెట్ రైల్ తొలి స్టేషన్ ఎక్కడ పూర్తి కాబోతుంది? సూరత్ సార్. ఇది తపతి నది ఒడ్డున ఉంటుంది. 1907లో కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది, అతివాదులు మితవాదులుగా. బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం ఇక్కడే సార్, సూరత్లోనే ఉంది. గుజరాత్ రాష్ట్రం సార్ అది. పూణేలో సార్ ఇక్కడ సిరమ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది సార్. కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ రూపొందించారు. సిరమ్ ఇన్స్టిట్యూషన్ అధినేత సైరన్ పునావాల్. సిరమ్ ఇన్స్టిట్యూషన్ యొక్క CEO ఆధార్ పునావాల్. మరి అహ్మదాబాద్ అంటున్నాం సార్ ప్రధానంగా. ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రీజనల్ కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడే అహ్మదాబాద్లో మితేరే ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇక్కడే ఉంది. నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించారు. అదేవిధంగా సార్ ఇక్కడ హైదరాబాద్ ది గ్రీన్ సిటీ అనే అవార్డుని గెలుచుకుంది.
ఈ దేశంలో జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా 5వ స్థానంలో ఉన్నది సార్. ముంబై సార్ ఇది భారతదేశంలో నగర జనాభాలో ఫస్ట్ ఉన్న నగరం ఇది. రేపు 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గర పదార్థాలను జీరో కార్బన్ ఉద్గర పదార్థాలను సాధించే దిశగా ముందుకు పోవాలని చెప్పి ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది సార్. ఇది ప్రధానంగా సార్ ఒక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇక్కడ తొలిసారిగా 2020లో ఇవి 2000 సార్ ఇక్కడ 19లో ఒడిశాలో భువనేశ్వర్లో నిర్వహించారు సార్. యాక్చువల్గా 2021లో ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో నిర్వహించాలి, కానీ లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. 2022లో ఈ ఖేలో ఇండియా యొక్క గేమ్స్ను ఎక్కడ నిర్వహించారు సార్ అంటే బెంగళూరులో ఇక్కడ జైన్ యూనివర్సిటీలో జైన విశ్వవిద్యాలయం. ఈ జైన విశ్వవిద్యాలయంలో నిర్వహించారు సార్. ఇక్కడ పథకాల పట్టికలో కూడా ఇదే ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇదే హర్యానాలో గురుగ్రామ్లో ఖేలో ఇండియా, గురుగ్రామ్ ఒకటి, పంచాల, ఈ పంచాల ప్రాంతంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ఎక్కడ నిర్వహించారంటే హర్యానాలో గురుగ్రామ్లో నిర్వహించారు సార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరిగింది జైన విశ్వవిద్యాలయం. ఈ భారతదేశంలో ఒక జాతీయ చిత్తడి నేలల ప్రదర్శన అంటే పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ చెన్నైలో ప్రారంభించారు సార్. అదేవిధంగా సార్ జైపూర్ సార్, ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్ ప్రపంచ వారసత్వ సంపదలో భారత్ నుండి చోటు పొందిన నగరాలు జైపూర్ సార్. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ, రెండోది మెల్బోర్న్, మూడోది జైపూర్లో 100 ఎకరాలలో నిర్మిస్తున్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద సార్. రాజస్థాన్లో సార్ ఇక్కడ ఘనా నేషనల్ పార్క్, ఇది పక్షుల ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రం సార్ ఇది ఇక్కడ పులులకు ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం చంద్రప్రభ. తమిళనాడులో గిండి నేషనల్ పార్క్, ఇది సర్పాల ప్రసిద్ధిగాంచింది. కర్ణాటకలో బందీపూర్, ఈ బందీపూర్ నేషనల్ పార్క్ సార్ ఇది టైగర్స్కు ప్రసిద్ధిగాంచింది సార్ బందీపూర్ యొక్క నేషనల్ పార్క్. ఆన్సర్ బెంగళూరు, కర్ణాటక సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఏ లెవెల్లో అడిగినా కూడా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇక్కడ సామ్రాట్ అనే పేరుతో దీనికి అమెరికా సైతాన్ అనే పేరు పెట్టింది. అత్యంత శక్తివంతమైన మిసైల్ సార్ ఇది, ఖండాంతర క్షిపణి. ఇక్కడ చైనా మిసైల్స్ అన్నప్పుడు డాంగు పెంగు 41 చైనా మిసైల్. అమెరికా మిసైల్ అన్నప్పుడు ఎల్పర్. ఆన్సర్ ఇది రష్యా సార్. ఇక్కడ ఆన్సర్ రష్యా. మరొకటి వేగవంతమైన మిసైల్ అవన్ గార్డ్ సార్. అవన్ గార్డ్ రష్యాదే. జిర్కానీ హైపర్సోనిక్ మిసైల్, ఇది కూడా రష్యా దేశం. పోయినసారి ఎస్ఐలో 4-5 మిసైల్స్ ఇచ్చి ఏ మిసైల్స్ ఏ కంట్రీకి సరిపడుతుంది
అని జతపరచమని చెప్పి ఈ టైపులో ఎగ్జామ్లో మనకు అడిగిన యొక్క అంశాలు ఉన్నాయి. పోయినా సార్ ఇక్కడ సార్ క్రింది దేశ అధ్యక్షులు ఎవరు ఇటీవల జాన్ ఎఫ్ కెనడీ ప్రొఫైల్ ఇన్ కరేజ్? జాన్ ఎఫ్ కెనడీ అనే కరేజ్ అవార్డు సార్, ఇన్ కరేజ్ అవార్డు. ఒకవైపు అంత పెద్ద దేశంపై యుద్ధం చేస్తున్నా కూడా భయపడకుండా భూమి కోసం, భుక్తి కోసం, దేశం కోసం కలిసికట్టుగా ఉండండి, ఈ మాతృభూమి కోసం మీ వంతు పోరాడండి అని చెప్పి పిలుపునిచ్చి దేశ సైన్యాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సార్. ఇక్కడ జెలెన్స్కీ ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశం తీసుకొచ్చాం. 2022 ఫిబ్రవరి 24 నాడు ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. హంగేరీ సరిది, హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్ సార్ హంగేరీ. రొమేనియా క్యాపిటల్ ఇక్కడ బుకారెస్ట్ సార్ రొమేనియా క్యాపిటల్. పోలాండ్ క్యాపిటల్ వార్సా. పోలాండ్ ఐక్యరాజ్య సమితిలో 51వ దేశం సార్. ఈ మధ్యనే పోలాండ్ క్రీడాకారిణి ఈగా సెట్విక్ ఈమె 2022కు ఫ్రెంచ్ టెన్నిస్ మహిళల టైటిల్ను రెండోసారి సాధించిన క్రీడాకారిణి సార్ ఈమె. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు సార్? అమితాబ్ కాంత్ అంటే మాజీ సిఇఓ నీతి ఆయోగ్కు ఇతను కేరళ రాష్ట్రం సార్. ఇతను కేరళ రెండవ సిఇఓ. తొలి సిఇఓ అంటే సింధు శ్రీ కుల్లార్. ప్రజెంట్లీ సిఇఓ అంటే పరమేశ్వరన్ అయ్యర్ ప్రజెంట్లీ సిఇఓ సార్. ఇప్పుడు నీతి ఆయోగ్ సిఇఓ ప్రధానంగా ఇక్కడ 4 మల్టిపుల్ చేసినప్పుడు ఏ ఏంది, బి ఏంది, 2-3 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం మన మైండ్లో ఉండాలి. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ సార్ 2015 జనవరి 1న స్థాపించారు. నీతి ఆయోగ్ అబ్రివేషన్ నేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆయోగ్. ఇది నీతి ఆయోగ్ సార్. ఇక్కడ అదేవిధంగా సార్ ఇక్కడ అరవింద్ పన్నా గారి అంటే తొలి ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్ సంస్థ. రెండవ ఉపాధ్యక్షుడు అంటే రాజీవ్ కుమార్. సుమన్ బేరీ ప్రస్తుతం సార్ ఇక్కడ మూడవ ఉపాధ్యక్షుడు సార్ సుమన్ బేరీ. ఒక నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు మే 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు సార్. ఆన్సర్ ఇక్కడ సుమన్ బేరీ. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నీతి ఆయోగ్ గురించి ఇన్ని రకాల అంశాలు మీకు గుర్తురావాలి. 2014 డిసెంబర్ 31 నాడు భారత ప్రణాళిక సంఘం రద్దయి ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది నీతి ఆయోగ్ అన్న సంస్థ సార్. 2022 యునెస్కో ప్రపంచ పుస్తక రాజధానిగా గ్వాడాలజరా ప్రపంచ పుస్తక రాజధానిగా గ్వాడాలజరా అనే ప్రాంతాన్ని గుర్తించింది. గ్వాటిమాలా నో కాదు, ఎల్ సాల్వడర్ నో కాదు, స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ నో కాదు సార్. ఇక్కడ అంతర్జాతీయ పర్యాటక సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనాస్ ఎయిర్స్.
బ్యూనస్ ఎయిర్స్ ఇది కూడా కాదు సార్. ఆన్సరు మెక్సికో దేశం సార్. గ్వాడలజరా ఒక గ్వాడలజరా అనే ఒక ప్రాంతం ఎక్కడ ఉన్న సార్ అంటే ఇక్కడే సార్ యునెస్కో పుస్తక రాజధాని. ఒక మెక్సికో సార్. ఇది 2009 సంవత్సరం ఏప్రిల్ 29 నాడు ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక స్వైన్ ఫ్లూ వ్యాధిని గుర్తించింది ఇక్కడే సార్. H1N1 వైరస్ వల్ల వస్తుంది. ఇండియాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం రీదా షేక్. గతంలో ఈ బిట్ కానిస్టేబుల్లో అడిగిన బిట్ సార్ ఇక్కడ రీదా షేక్ గురించి. ఎగ్జామినర్ ఒక బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా అనేక విధాలుగా నీకు అవగాహన ఉండాలి. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఈ ఏరియా నుండి సార్. ఒక లారెస్ అనేది క్రీడారంగంలో అత్యున్నతమైన బహుమతి. లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు. ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి నోబెల్. సంగీతంలో అత్యున్నతమైన గ్రామీ. సినీ రంగంలో అత్యున్నతమైన ఆస్కార్. పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన పులిట్జర్ బహుమతి. కానీ ఒక క్రీడారంగంలో అత్యున్నతమైన బహుమతి లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఎవరికి అవార్డు వచ్చింది సార్? ఎవరి అవార్డు అందుకున్నారు? మాక్స్ వెర్స్టాపెన్ సార్. ఒక నెదర్లాండ్ యొక్క ఫార్ములా 1 క్రీడాకారుడు మాక్స్ వెర్స్టాపెన్కి వచ్చింది. ఇది ఆన్సర్. రఫేల్ నదాల్ గతంలో వచ్చింది 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో ప్రపంచంలో హైయెస్ట్ టైటిల్స్ సాధించిన హైయెస్ట్ ఫార్ములా 1 టైటిల్స్ సాధించిన వ్యక్తిగా రఫేల్ నదాల్ సార్. 2 ఆస్ట్రేలియన్ టైటిల్స్ అండి, 14 ఫ్రెంచి టైటిల్స్ అండి, అదేవిధంగా 4 వింబుల్డన్ టైటిల్స్ అండి, 2 అమెరికన్ టైటిల్స్ అండి. 2021కి ఆస్ట్రేలియా టైటిల్ వచ్చింది, 22కి ఆస్ట్రేలియా టైటిల్ వచ్చింది, 22కి ఇక్కడ ఫ్రెంచ్ టైటిల్ వచ్చింది. వింబుల్డన్లో రాలే. రాబర్ట్ లెవాండోవ్స్కీ ఈ మధ్య సార్ 7 గోల్స్ చేసిన క్రీడాకారుడు సార్. రాబర్ట్ లెవాండోవ్స్కీ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు. ఆన్సర్ ఇక్కడ మాక్స్ వెర్స్టాపెన్. ఆన్సర్ మాక్స్ వెర్స్టాపెన్ సార్. పూర్తిగా సౌరశక్తితో నడిచే దేశం యొక్క మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా 2022 ఏప్రిల్ 24 నాడు జాతీయ గ్రామ పంచాయతీ రోజు సందర్భంగా నరేంద్ర మోడీ ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడి ఈ గ్రామ ప్రజలు సొంతంగా డబ్బులతో నిర్మించుకున్న ఆ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు సార్. మీరే క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ జెర్రీ కోగ్రామ్ నో, ఇది జమ్మూ కాశ్మీర్. కుంబలాంగి గ్రామం నో, ఎర్నాకుళం జిల్లా. ఎర్నాకుళం అంటున్నాం సార్. ఈ దేశంలో తొలిసారిగా 100% అక్షరాస్యతను సాధించిన జిల్లా ఇది. కచ్చాయి గ్రామం నో సార్. ఆన్సర్ ఇక్కడ పల్లి గ్రామం. జమ్మూ కాశ్మీర్లో సాంబా జిల్లాలో పల్లి గ్రామంలో గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఆ పల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ను మోడీ ప్రారంభించాడు. ఇవి రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఇక్కడ వీటిపైన ఏప్రిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరం బాగా చదువుతాయి, నాకు అన్నీ వచ్చురా అనుకుంటాడు. ఎగ్జామ్ వాళ్ళు పోతారు, కన్ఫ్యూజ్ అవుతాడు. ప్రాక్టీస్ అనేది అవసరం సార్. ప్రాక్టీస్ కావాలి సార్. ఎంత ప్రాక్టీస్ చేస్తావో అంత ఈజీ అయిపోతుంది సార్. ప్రాక్టీస్ లేదు కష్టం సార్. నిన్ను ఒక విజేతగా చూడాలి, ఒక విజన్ ఉన్న వ్యక్తిగా నువ్వు ముందుకెళ్ళాలి. ఈసారి పక్కా క్లాసు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు సార్. గ్యారంటీగా ఇక్కడ మీరు సార్.
2021 వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్. యాక్చువల్గా 2022లో జరుగుతుంది, రేపు నవంబర్లో జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ చార్టెడ్ అకౌంట్స్ యొక్క మీటింగ్ రేపు వేదిక కాబోతున్న కంట్రీ. సార్ 2023కు బ్రిక్స్ మీటింగ్ ఇక్కడే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. చైనా సార్ ఇక్కడ 2022కు బ్రిక్స్ మీటింగ్ అనేది జూన్ 23, 24 తేదీలో చైనాలో అయిపోయింది. రష్యా ఏ మీటింగ్ కూడా లేదు. బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ. బ్రెజిల్ కాపీలో రారాజు సార్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ సార్ మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ బి అంటే బ్రెజిల్ అంటున్నాం, ఆర్ అంటే రష్యా అంటున్నాం, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా సార్. బ్రెజిల్ కాపీలో ఫస్ట్ ఉంది, రష్యా ఏరియా వైజ్గా ఫస్ట్ ఉంది, భారత్ పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, చైనా జనాభాలో ఫస్ట్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఇది ఎయిడ్స్ ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, బంగారు ఉత్పత్తుల ఫస్ట్ ఉంది సార్. ఆన్సర్ ఇక్కడ భారత్లో రేపు ముంబైలో జియో కన్వెన్షన్, ఈ జియో కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది ఈ మీటింగ్ సార్. జియో కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతుంది. చాలా ఇంపార్టెంట్ సార్. ఒక 2022 జూన్ 5 నాటికి ఈ సంస్థ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయింది సార్. ఇక్కడ కెన్యా క్యాపిటల్ నైరోబిలో ఉన్నది. ఇంగేరి అండర్సన్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సార్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈసారి ప్రపంచ పర్యావరణం రోజు థీమ్ ఓన్లీ వన్ ల్యాండ్, ఒకే భూమి అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచంలో పర్యావరణ అభివృద్ధి సూచికలో డెన్మార్క్ ఫస్ట్ ఉంది, ఇండియా చివరి ప్లేస్ ఉంది, 180వ స్థానం ఉంది. ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్? ఐక్యరాజ్య సమితి నుండి ది ఎర్త్ ఛాంపియన్షిప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు క్రింద ది ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డు గ్రహీత సార్. ఆన్సర్ ఇక్కడ డేవిడ్ అటెన్బరో బ్రిటన్కి సంబంధించిన ప్రముఖ పర్యావరణ ఉద్యమ నేత, ప్రముఖ సైంటిస్టు డేవిడ్ అటెన్బరో. ఇది సార్ ఆన్సర్ సార్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యాయామంలో ట్రెండ్స్, భారతదేశం సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో ఎన్నో స్థానం ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అమెరికా, సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీ చైనా, ఇండియా ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చింది సార్ భారతదేశం. రష్యా 4th ప్లేస్లో ఉన్న సార్. ఓకే, బ్రిటన్ 5th ప్లేస్లో ఉన్న కంట్రీ సార్ ఇక్కడ ప్రధానంగా. గతంలో 2020 ప్రకారం మనం 4th ప్లేస్ ఉన్నాం, కన్ఫ్యూజ్ కావద్దు, 3rdకి వచ్చినాం. భారత బడ్జెట్లో అత్యధికంగా కేవలం ఇండియా డిఫెన్స్ రంగానికే ఖర్చు పెడుతున్న సార్ భారతదేశం. ఇక్కడ భారతదేశం సుమారు సార్ ఇక్కడ 2022 ఫిబ్రవరి 1 నాడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 5,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఓన్లీ డిఫెన్స్ రంగానికి కేటాయించాం. ఏదో పోగొట్టుకున్నామని ఫీల్ కావు సార్. ఫేస్లో చిరునవ్వు ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను సాధించగలుగుతా, నేను క్యాచ్ చేయగలుగుతా, నేను విజేతగా నిలబడగలుగుతా, రేపు నన్ను విజేతగా నిలబెట్టేది ఇదే. ఆ లక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళి సార్. ఆ లక్ష్యంతో ఆన్సర్ ఇక్కడ ఇప్పుడు 3rd ప్లేస్ సార్. అమ్మా ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందమ్మా? పాలు. దేంట్లో సెకండ్ అమ్మా? జనాభా. దేంట్లో 3rd అమ్మా? ఎయిడ్స్. దేంట్లో 4th అమ్మా? బ్లాక్ మనీ. దేంట్లో 5th అమ్మా? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ట్రంప్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడమ్మా? 45. తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం నడిచిందమ్మా? 34. ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్టికల్ ఏదమ్మా?
123. ఓకే, తెలంగాణ విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఉందమ్మా? 12. మరి విజేంద్ర ప్రసాద్ జూలై 18th రోజున రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజమౌళి తండ్రి ఈరోజు ఏ ఆర్టికల్ ప్రకారం అమ్మా? ఇళయరాజా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పిటి ఉష కూడా ఎన్నికైంది. 80వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 12 మేధావుల్ని రాజ్యసభకి నియమిస్తుంటాడు సార్. ప్రతి గ్రామంలో గ్రంథాలయం దేశంలోని మొదటిసారిగా ఏ జిల్లాలో నిలిచింది? ప్రతి గ్రామంలో ఇక్కడ గ్రంథాలయం ఉన్నది సార్. ఈ మధ్యనే సాంబా జిల్లాలో పల్లి విలేజ్లో సోలార్ పవర్ ప్లాంట్. ఈ దేశంలో 100% 100% అక్షరాస్యతను పూర్తి చేసిన జిల్లా అంటే ఎర్నాకుళం సార్, కేరళ. ఆన్సర్ ఇక్కడ జమ్తారా ఆన్సర్. జమ్తారా సార్, ఇక్కడ ఆన్సర్ జమ్తారా. ఇది సార్ ఆన్సర్. 2022 సంవత్సరం గ్యారెంటీ పెట్టండి. 2022 మే 17th నుండి 29th వరకు 75వ కేన్స్ సినీ వేడుకలు ఫ్రాన్స్లో నిర్వహించారు సార్. ఈ సినీ వేడుకల్లో ప్రత్యేక జ్యూరీ సభ్యురాలుగా పాల్గొన్నది. గతంలో ఎప్పుడు ఐశ్వర్య వెళ్ళొస్తుండే సార్, ఈసారి పోలే. షర్మిలా ఠాగూర్ మాజీ సెన్సార్ బోర్డు చైర్మన్. విద్యా బాలను గతంలో పోయొచ్చిన లేదు. రాణి ముఖర్జీ పోయొచ్చిన లేదు. ఆన్సర్ దీపికా పదుకోనే. ప్రకాష్ పదుకోనే యొక్క కూతురు. వాళ్ళ తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్. వీళ్ళ తండ్రి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ ఫిలిం ఫెస్టివల్స్లో ఆల్ దట్ బ్రీత్స్ అనే మూవీకి ప్రత్యేక జ్యూరీ అవార్డు రావడం జరిగింది. ఆల్ దట్ బ్రీత్స్ అనే మూవీకి సార్. ఇది సార్ రేపు పోటీ పరీక్షలో మనకు అడిగే పెట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బాబు, ఈ కింది వాటిలో ఏ రాజ్యాంగ సంస్థకు విజయ్ సంప్లా చైర్పర్సన్గా నియమితులయ్యారు? చూసినారా బిట్టి ఏ టైపులో అడిగిండో? అంటే విద్యార్థులు ఎంతసేపు కన్ఫ్యూజ్ చేయాలి? విద్యార్థులు ఎంతసేపు అక్కడ ఎంత చదివింది ముఖ్యం కాదు. 2.5 గంటల ఎగ్జామ్లో కూర్చొని పేపర్ ఎలా చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి చెప్తున్న ఆర్టికల్ 148 ఆర్టికల్. ప్రజెంట్లీ మన కాగ్ ఈయన గిరీష్ చంద్ర ముర్మా సార్ మన కాగ్ ప్రజెంట్. భారత ఎన్నికల సంఘం సార్ ఇది 324 ఆర్టికల్. ఇది ఎన్నికల సంఘాన్ని గురించి చెప్తుంది. ప్రజెంట్లీ ఎలక్షన్ చీఫ్ ఎవరు సార్ అంటే రాజీవ్ కుమార్. 2025 వరకు ఈయన పదవిలో ఉంటారు. ఆర్థిక సంఘం చైర్మన్ సార్ ఇక్కడ ఎన్కే సింగ్ సార్. షెడ్యూల్ కులాల జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎస్సీ అనగానే గుర్తుండేనా షెడ్యూల్ కులాలు ఇచ్చింది ఇక్కడ. అంటే బిట్టు అడిగే విధానం చూడండి. బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సాహిని. మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ. మైనార్టీ కౌన్సిల్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. జాతీయ లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా. ఇది సార్ ఆన్సర్ ఇక్కడ షెడ్యూల్ కులాలు. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సంస్థకి విజయ్ సంప్లా డబుల్ వచ్చింది సార్ ఇక్కడ?
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల్ హారిస్ డిఫెన్స్ అడ్వైజర్గా. కమల్ హారిస్కి రక్షణ సలహాదారులుగా నియమితులైంది. సార్, భూషణ్ కుమార్ ఒక ఆర్థికవేత్త. అంబర్ బ్రాకెన్ 2021 వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు. వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు ఇచ్చారు. ఈయన కెనడా జర్నలిస్టు. అమెరికాలోని బ్రిటిష్ కొలంబియా యొక్క స్కూల్లో అక్కడ ఏరియాలో వింత వ్యాధితో స్కూల్ పిల్లలందరూ చనిపోతారు. 100 మంది పైగా. ఆ కుటుంబ సభ్యులు ఆ పిల్లలందరూ శవాలు ఒక దగ్గర పెట్టారు. ఆ పిల్లల శవాల గుర్తుగా ఆ యొక్క సమాధుల దగ్గర ఆ పిల్లలు తొడుకున్న డ్రెస్సులు పెట్టారు. దాన్ని ఫోటో తీశాడిన. దానికి వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు ఇచ్చారు. కెంతాజీ బ్రౌన్ జాన్సన్. కెంతాజీ బ్రౌన్ జాన్సన్ అమెరికా సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన మొట్టమొదటి నల్ల జాతీయురాలు. అమెరికా సుప్రీంకోర్టుకు తొలి మహిళ జడ్జి ఎవరంటే కెంతాజీ బ్రౌన్ జాన్సన్. కెంతాజీ బ్రౌన్ జాన్సన్ సార్ ఇక్కడ. ప్రభాత్ పట్నాయక్ సార్ ఇక్కడ ప్రముఖ ఆర్థికవేత్త. ఆన్సరు శాంతి సేతి సార్ ఇక్కడ ఆన్సర్. శాంతి సేతి సార్. ఒక 2022 సంవత్సరం సార్ ఇక్కడ ఏప్రిల్ 19 రోజున గుజరాత్లో జామానగర్. ఈ జామానగర్లో WHO సహకారంతో నిర్మిస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హబ్. ఈ మెడిసిన్ హబ్ను నిర్మాణానికి ఎక్కడ ఈయన ట్రెడోస్ ఎతనో సార్ ఇతను WHO డైరెక్టర్ జనరల్. ఇతను ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. గుజరాత్ రాష్ట్రం. మహారాష్ట్రం 288 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ 182, ఉత్తరాఖండ్ 70, యూపీ 403, గోవా 40 అసెంబ్లీ స్థానం. గోవా సార్ ఇక్కడ ఈ దేశంలో జాతీయ సముద్ర పరిశోధన కేంద్రం ఉంది. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి. భూపేంద్ర పటేల్ గుజరాత్. ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ సార్ గోవా ఈ దేశంలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉంది. 3702 చదరపు కిలోమీటర్లు. సముద్ర తీరరేఖ పొడవులో చివరి ప్లేస్ ఉంది గోవా. మరి ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు బిట్టి ఈజీ క్యాచ్ చేయాలి. ఆన్సర్ గుజరాత్ సార్ ఆన్సర్. కింది వాటిలో ఏ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థం కోసం నేషన్ ఈక్వాలిటీ డేగా ప్రకటించారు? సమానత్వం రోజుగా 2017 ఏప్రిల్ 14కు అంబేద్కర్ జన్మించి 125 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా యుఎన్ఓ ఏప్రిల్ 14ను వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించింది. మరి ఇక్కడ ఏ రాష్ట్రం అంబేద్కర్ జన్మదినాన్ని ఈక్వాలిటీ డేగా గుర్తించి సమానత్వం రోజు గుర్తించింది? సమానత రోజుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్. ఒక బీర్సా ముండా మధ్యప్రదేశ్ ఇతంది ఆదివాసి నాయకుడు. ఈయన జన్మదినం నవంబర్ 15ను జాతీయ గౌరవ దివాస్గా నవంబర్ 15ను జాతీయ
గౌరవ దివాస్గా ప్రకటించారు. జూలై 11 తారీఖున తెలంగాణ ప్రభుత్వం నవాబ్ జంగ్ ఆలీ జన్మదినాన్ని రాష్ట్ర ఇంజనీరింగ్ డేగా గుర్తించుకుంది. సెప్టెంబర్ 9 తెలంగాణ కాళోజీ నారాయణ జన్మదినాన్ని తెలంగాణ సాహిత్య సంస్కృతి రోజు గుర్తించుకుంది. కింది వారిలో లెప్రసీ 2021 కోసం అంతర్జాతీయ గాంధీజీ అవార్డులను ప్రదానం చేశారు. అంతర్జాతీయ గాంధీజీ అవార్డు వేరు, అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి వేరు. జ్యోతిబాస్ వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం, భూషణ్ కుమార్ నో, వినోద్ శర్మ యునెస్కోలో భారత ప్రతినిధి, రాధికా సింఘాల్ ప్రముఖ సైంటిస్టు. ఆన్సర్ ఇక్కడ డాక్టర్ భూషణ్ కుమార్ సార్. ఇక్కడ లెపరసీ సంస్థ సంబంధించిన వ్యక్తి, ఈయనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. జాతీయ మైనార్టీల కమిషన్ చైర్పర్సన్. యాక్చువల్గా ఈయన పంజాబ్ యొక్క శాసనసభ ఎన్నికల్లో ఫస్ట్ ఒక రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఇక్బాల్ సింగ్ లాల్పురా మైనారిటీ కమిషన్ చైర్మన్ నియమితులయ్యారు, రాజీనామా చేశారు. మళ్ళీ పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఇదే పదవి ఈయనకే ఇవ్వడం జరిగింది సార్. ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇది ఆన్సర్ ప్రధానంగా. ఒక 2022 జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు 22వ కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్ హోమ్లో జరగబోతున్నాయి. మన భారత బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి నీరజ్ చోప్రా. ఈ టోర్నమెంట్లో నూతన క్రీడాంశం మహిళల క్రికెట్. నూతన క్రీడాంశం యూకేలో జరుగుతున్నాయి సార్. ఇక్కడ యూకే. ఆస్ట్రేలియాలో రేపు 2026కు 23వ కామన్వెల్త్ టోర్నమెంట్ విక్టోరియా, ఆస్ట్రేలియా దేశంలో విక్టోరియా రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా. ఇటలీలో 2026కు శీతాకాలం వింటర్ ఒలింపిక్స్ మిలాన్లో జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో ఇచ్చినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బిట్ క్యాచ్ చేయండి. చాలా